హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజున లంచ్ వ్లాగ్ అండి. ఇక నేను లంచ్‌లోకి మునక్కాయ కారపులుసు, ఇంకా బీన్స్ తాలింపు చేస్తున్నాను. 2 కూడా చాలా బావుంటాయి. అయితే ఇక నేను 2 మునక్కాయలు తీసుకున్నానండి పెద్దవి. మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని, ఆ పైన నార అంతా తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా బీన్స్‌ని కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. అన్నిటిని కూడా వాష్ చేసుకొని, క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను. ఇక్కడ మునక్కాయ కారపులుసులోకి టమాటోస్ తీసుకుంటామండి. టమాటోస్ అయితే ఒక 2 వరకు పెద్ద సైజువి తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్ కూడా పెద్దది ఒకటి తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నా. ఇంకా బీన్స్ తాలింపులోకైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను. కట్ చేసుకోవడం అయిపోయినాయి. ఇంకా రైస్ కూడా ఒక గ్లాస్ బియ్యము నానబెట్టి పెట్టేశాను నీట్‌గా వాష్ చేసేసి. ఈలోపు మనము మునక్కాయ కారపులుసు ఫస్ట్ చేసుకుందాము. కుక్కర్‌లో చేసుకుందామండి, తొందరగా అయిపోతుంది. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేశాను. తర్వాత కరివేపాకు, కట్ చేసిన తెల్లగడ్డల్ని 3 యాడ్ చేసుకున్నాను. మీరు దంచి కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్‌ని కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి కూర కలుపుకోవడానికి కొంచెం ముద్దగా బావుంటుంది కారపులుసు. అయితే ఆనియన్స్ కూడా వేసి బాగా వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకున్నాను. మునక్కాయలని ఈ స్టేజ్‌లోనే వేయండి. టమాటోస్ వేయకముందే వేసుకుంటేనే బావుంటుంది. మునక్కాయలని ఒక 2, 3 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేస్తే బావుంటుంది. మునక్కాయలు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. తర్వాత బాగా వేగిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ కూడా వేసి టమాటోస్‌ని కూడా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఈలోపు మనకి టమాటోస్ సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొద్దిగా పసుపు వేశాను. ఉప్పు, కారం, ధనియాల పొడి 3 కూడా ఒక్కొక్క స్పూన్ వేశాను, టీ స్పూను. కావాలనిపిస్తే మీరిక్కడ వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. నేనేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అయితే ఏం మారదు, బావుంటుంది. మసాలాలన్నీ కూడా వేసి అవి కూడా బాగా వేగి టమాటోస్ బాగా మెత్తపడిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళని కూడా యాడ్ చేసేసాను. నీళ్ళు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు, కారం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు కూడా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేశాను. రబ్బర్ ఇంకా విజిల్ కూడా పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి మునక్కాయ కూరకి. ఈలోపు రైస్ కూడా కడిగి పెట్టానని చెప్పాను కదా! రైస్‌ని కూడా కుక్కర్‌లో పెట్టేసి దాన్ని కూడా స్టవ్ పైన పెట్టేశాను. రైస్ కూడా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈలోపు మునక్కాయలు ఉడికిపోయినాయి. 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఖాళీ అయింది కదా అనేసి ఇంకా బీన్స్ తాలింపు అయితే స్టార్ట్ చేశానండి. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను. తర్వాత దంచిన తెల్లగడ్డ కూడా వేసుకొని కరివేపాకు వేసి సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు బీన్స్ వేసుకున్నాను. కలుపుతూనే ఉండండి, మిక్స్ చేస్తూనే ఉండండి. లో ఫ్లేమ్‌లో పెట్టి బీన్స్ బాగా వేగితే బావుంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. మిక్స్ చేయకుండా జస్ట్ ఒక నిమిషం అలా కలిపేసి వాటర్ యాడ్ చేసేస్తే అంత టేస్ట్ రాదు. ఆయిల్‌లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటుంది. ఇక నేను సాల్ట్ వేశాను. ఇంకా పసుపు కూడా వేశాను. బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఇంకా పసుపు వేశాను. ఈలోపు కొంచెం చింతపండు రసం అయితే నానబెట్టి పెట్టుకోండి చింతపండుని. మనము మునక్కాయ కారపులుసులోకి చింతపండు వేసుకుంటాము. కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోండి. రసం తీసుకుందాము తర్వాత. అలానే ఇక్కడ నేను బీన్స్ తాలింపులోకి శనగ్గింజల పొడి కూడా వేస్తున్నానండి. దాన్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. శనగ్గింజల పొడి మేమెప్పుడూ కూడా స్టాక్ పెట్టుకుంటాము. అందుకే నేను వీడియోలో అయితే ఎలా చేసుకోవాలనేది చూపియట్లేదు. బీన్స్‌ని మిక్స్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేశాను. బీన్స్ అయితే ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్‌లో శనగ్గింజల పొడి వేసుకుందాము. ఈ గ్యాప్‌లో మనకి రైస్ అయిపోయింది. రైస్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మునక్కాయ కారపులుసుకి మనం లాస్ట్‌లో చింతపండు వేయాలని చెప్పాను కదా! కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చింతపండు నుంచి తీసుకున్న రసం అయితే వేసేసాను. రసం వేసేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను. స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడి కూర దగ్గర పడేంత వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 3 నిమిషాలు అలా మరిగిచ్చానండి. కూర కొంచెం దగ్గర పడాలనేసి. ఈ గ్యాప్‌లో మధ్య మధ్యలో బీన్స్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. బీన్స్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది. వాటర్ కూడా బాగా ఉన్నాయి. వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు మంచిగా మిక్స్ చేసేసేయండి. బీన్స్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. ఈలోపు మనకి కాకరకాయ పులుసులోకి
మునక్కాయ పులుసులోకి కూర కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు మునక్కాయ పులుసుని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా బీన్స్ కూడా ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయినాయి. బీన్స్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అందులోకి శనగ్గింజల పొడి వేసుకుందామండి. శనగ్గింజల పొడి ఎలా చేసుకోవాలంటే, ముందు శనగ్గింజల్ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. గింజలు బాగా వేగిన తర్వాత పైన పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, అందులోకి ఎండుమిర్చి ఇంకా సాల్ట్, నచ్చితే కొంచెం జీలకర్ర ఇంకా తెల్లగడ్డను కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసేయాలి. ఆ పొడినైతే నేను ఇక్కడ బీన్స్ తాలింపులోకి వేసేసాను. వేసేసి మళ్ళీ అడుగు నుంచి బాగా మిక్స్ చేశానండి. మధ్య మధ్యలో అలా మామూలుగానే మిక్స్ చేసేసాం. ఏమంటే బీన్స్ బాగా ఉడికింటుంది కదా! అది కొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను లైట్‌గా అడుగు నుంచి మిక్స్ చేసి పొడి అయితే బాగా కలిపేసాను. చూడండి బాగా మిక్స్ అయిపోయింది పొడి. ఇప్పుడు బీన్స్ తాలింపు అయిపోయింది. ఇంకా మునక్కాయ పులుసు కూడా అయిపోయింది. ఇంకా రైస్ కూడా ప్రెషర్ పోయింది. రైస్ కూడా అయిపోయిందండి. ఈలోపు మా డైసీ వచ్చింది. డైసీతో నేను, సోను కొంసేపు ఆడుకున్నాము. అంతే అండి. ఈ డైసీ మా పిన్ని వాళ్ళది. అందుకే అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. మన వీడియోలో ఎప్పుడూ కనిపించదు. అంతే అండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వ్లాగ్. బాయ్.